వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం సార్. నమస్తే. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి మెడికల్ కాలేజ్లో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని చెప్పొచ్చు. అండ్ అందులో మనం చూస్తే ఎస్పెషల్లీ అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని కొందరు అంటుంటే, ఇంకొందరు ఆక్సిజన్ సిలిండర్స్ పేలడం వల్ల జరిగింది అని చెప్తూ ఉన్నారు. అసలు దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? అసలు నిజంగా ఏం జరిగింది సార్? ఝాన్సీ లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో, అది భౌగోళికంగా చూసుకుంటే మధ్యప్రదేశ్కి ఢిల్లీకి వెళ్తున్న రూట్లో కార్నర్లో ఉండేటువంటి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి ఝాన్సీలో జరిగిన ఇన్సిడెంట్. నేను అంత క్లియర్గా చెప్తే ఎందుకంటే నేను ముందు చెప్తానమ్మా, తర్వాత చెప్తాను ఎందుకు వచ్చింది అన్నది. నాకుండేటువంటి అనుమానాలు నాకుండే. అమానుషంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక ఇంక్యుబులేటర్స్లో ఉండేటువంటి పసికందువులు, ఇంక్యుబులేటర్స్ అంటే పుట్టిన తర్వాత 7 నెలలలో పుట్టినటువంటి పిల్లలు కావచ్చు, ఇంకా మిగతా కాంప్లికేషన్ ఉన్న పిల్లలు హీట్ కోసం అని చెప్పి ఏంటంటే వాళ్ళు గ్రోత్ కోసం అని చెప్పి, గ్రోత్ డిజార్డర్స్ కోసం అని ఇంక్యుబులేటర్స్లో పెడతారు. వాళ్ళు యాక్టివ్గా పెద్ద ఉండరు, వాళ్ళకి చాలా ప్యాసివ్గా ఉంటారు మా పిల్లలు. అండ్ ఆల్సో మదర్కి కూడా అప్పుడు తీసుకెళ్ళి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేయటం. పేరెంట్స్ కంట్రోల్లో, మదర్ కంట్రోల్లో అసలు ఉండరు పాప. జనరల్గా అయితే బస్ ఫీడింగ్లో కానీ లేకపోతే ఫీడింగ్ కోసం మదర్ దగ్గర పెడతారు, వీళ్ళు వాళ్ళ దగ్గర ఉంచరు, సపరేట్గా ఇంక్యుబులేటర్స్లో పెడతాం జరుగుతుంది. ఇక్కడ పెట్టినటువంటి పిల్లలు యాక్సిడెంట్ లేకపోతే ఇన్సిడెంట్, నేనైతే ఇన్సిడెంటే అని అనుకుంటున్నాను. నేను యాక్సిడెంట్లుగా ఫైర్ క్రాక్ అయ్యి అక్కడ పిల్లలు 47 మంది పిల్లల్లో 10 మంది సజీవ దహనం అవటం, అది నిజంగా చాలా అసలు వర్ణాంతరం. మా తల్లులు యొక్క ఆక్రోషం అని చెప్పుకోవచ్చు. అందులో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు అందరూ కూడా చాలా లేని వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలందరూ కూడా ఇట్లాగా ఆహుతి అయిపోతే వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు బాధలు అనే ఫీలింగ్ నాకు ఉంది. నేను ఎందుకంటున్నానంటే యాక్సిడెంట్ అంటే నేను ఒక న్యూస్ నేను చదివాను, వెరిఫై చేసుకున్నానమ్మా. దాంట్లో ఏమన్నానంటే 7 పారామీటర్స్లో నేను ఒక కంక్లూషన్లోకి రావాల్సి వచ్చింది. ఇట్స్ ఎన్ ఇన్సిడెంట్, నాట్ ఎన్ యాక్సిడెంట్ అన్నది. యాక్సిడెంట్కి ఇన్సిడెంట్ తేడా ఏంటి? మనకి ఎవరైనా సరే చేసుంటే అది ఇన్సిడెంట్ అనుకోవచ్చు, లేదా నిజంగా ప్రమాదవశాత్తు జరిగితే యాక్సిడెంట్ అనొచ్చు. కన్ఫ్యూజన్ అయితే చాలా ఎక్కువ ఉందమ్మా, చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది ఇన్సిడెంట్ మీద. ఆ కన్ఫ్యూజన్ చూస్తూ ఉంటే నాకు నిజంగా దాంట్లో డౌట్ అయితే నాకు ఉందమ్మా. ఏంటండి సార్, ఎలా చెప్పొచ్చు అంటారు? ఇన్సిడెంట్ అని ఎందుకు అనుకుంటున్నానంటే 7 పారామీటర్స్ చెప్తున్నారమ్మా. 7 పారామీటర్స్లో ఏంటంటే టైం అండ్ యాక్సిడెంట్ అయినటువంటి విధానము, డ్యూటీ డాక్టర్ అటెండెన్స్, సెక్యూరిటీ అండ్ ఈ యాక్సిడెంట్ ఫైర్ ఫ్లేరప్ అవటానికి జరిగేటువంటి ఎసెన్షియాలిటీస్ ఏంటి, 7 పారామీటర్స్లో చూసుకుంటే కనుక దీని ఇన్సిడెంట్ అయినా చెప్పచ్చు. నేను ఒక న్యూస్ అయితే వెరిఫై చేశానమ్మా, ఒక న్యూస్ ఛానల్ది. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు హాస్పిటల్ డిక్లేర్ చేసిందేమో 11:30 అన్నారమ్మా. వీళ్ళు డిక్లేర్ చేసింది రాత్రి 8:30 అని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ప్రత్యక్ష సాక్షులు చూసింది అయితే 11:30 అని చెప్పారమ్మా. అంటే 11:30కి ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వాళ్ళు చెప్పడం కూడా ఏమని చెప్పారంటే అక్కడ పొగలు రావటం మొదలైంది అన్నారు. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందంటే పొగలు తర్వాత ఫైర్ వస్తాయి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే 8:30కి ఫైర్ అయ్యింది అన్నాడు, వీళ్ళేమో 11:30కి చూసాము అన్నారు. ఈ రెండింటికి టైం లైన్స్ చాలా దగ్గర 2.5 hours తేడా కనపడుతుంది. అంటే ఏదైనా చెప్పటంలో, అంటే పబ్లిక్ అయితే జనాలు వాళ్ళు చూసింది ఏ టైంలో అనేది వాళ్ళు చెప్తారు. గవర్నమెంట్ 8:30 అని నిర్ణయం తీసుకుందంటే పోనీ అదేమన్నా లూఫ్గా ఉండే ప్రాంతం అంటే సిటీ మధ్యలో ఉంటుంది అది మన ఝాన్సీ లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్, ఇంక్యుబులేటర్స్ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్. దూరంగా లేదు అంటే వెంటనే చూసినప్పుడు 11:30 అనేది కరెక్ట్ టైం అనుకుందాం. వీళ్ళ గవర్నమెంట్ అనేది 8:30 అనేది యాజమాన్యం గారు గవర్నమెంట్ గారు చెప్తుంది, ఒక బెనిఫిట్ ఆర్ డౌట్ అయితే ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు, డాక్టర్స్ ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇట్ ఈస్ స్టేట్మెంట్ గివెన్ బై ద మీడియా, ఐ మీన్ గవర్నమెంట్ సెక్టర్స్ అండ్ ఆల్సో ద డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటిది. వాళ్ళు ఏమంటారు 8:30కి ఇన్సిడెంట్. డ్యూటీ డాక్టర్ ఉంటారు కదమ్మా, పీడియాట్రిస్ట్లు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. పోస్ట్ నాటల్ చైల్డ్స్కి చూసుకునేటువంటి రౌండ్ ద క్లాక్, అంటే మిగతా ఎయిల్మెంట్స్ కన్నా ఇంక్యుబులేటర్లో పెట్టేటువంటి పిల్లలకైతే రౌండ్ ది క్లాక్ డాక్టర్స్ ఉంటారు. అండ్ ఆల్సో ఈ మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. ఎవరు అంతమంది ఉండేటువంటి దాన్ని
ఎట్లాగా వెరిఫికేషన్ లేకుండా వాళ్ళందరికీ అటెన్షన్ లేకుండా అసలు సేవింగ్ ఆఫ్ ద పేషెంట్స్ అన్నది ఈ పిల్లలంతా చేయకుండా ఎట్లా జరిగింది అనేది నా డౌట్ నాకు ఉందన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకో ఛానల్లో చూశాను నేను, కొన్ని ఎక్విప్మెంట్స్ ద్వారా యాక్సిడెంట్ అయింది అన్నారు. ఒక రకంగా వాళ్ళు ఏమంటారు, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్స్ వల్ల అక్కడ ఆ ప్రమాదం జరిగింది అన్నారు. ఆక్సిజన్ సిలిండర్ నో డౌట్ ఆక్సిజన్ ఫైర్ స్పైసర్ అది స్పైర్ ఎడిషనల్ గ్యాస్ అంటే యాడప్ అయ్యే గ్యాస్, అందుకే ఖచ్చితంగా అవుతాయి. అన్ని ఆక్సిజన్ సిలిండర్స్ అక్కడ సెక్యూరిటీ లేకుండా ఎటువంటి ప్రొటెక్టివ్ జోన్ లేకుండా అక్కడ పడేయటం ఏంటి, అసలు ఫైర్ ఎట్లా అయింది? ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసరికి 24 hours మానిటర్ చేయడానికి ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది స్లోగా జరుగుతూ ఉండేటువంటి ఏదైనా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, అంత ఫాస్ట్గా ఫైర్ అప్ అయిపోయి జనాలు ఎవరు చూడకుండా ఏదో ఎక్కడో తెలియని నిర్బంధన ప్రదేశంలో జరిగినట్టుగా వాళ్ళు చెప్పడం అనేది కొంచెం బెనిఫిట్ అవుట్ కదా చెప్పచ్చు. యాక్సిడెంట్ ఎట్లా అయిందనే దాంట్లో కూడా క్లారిటీ లేదమ్మా. యాక్సిడెంట్ ఈ రకంగా ఫైర్ వల్ల అయిందా, షార్ట్ సర్క్యూట్ అయిందా, షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ ఫ్లేర్ అప్ అయిందా అనేది కూడా స్పష్టత అయితే లేదు. ఇదంతా చూసుకునేసరికి ఒక ఎత్తమ్మా. ఇంకో ఛానల్లో చూసింది ఏంటంటే ఇమీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటెండ్ అవటం, అతను వచ్చి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ పెడుతున్నాము అన్నాడు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఎప్పుడు పెడతారంటే, ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ అనేది ఎప్పుడు పెడతారంటే ఏదైనా అనుమానం వస్తే పెడతారు. ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పినటువంటి రిపోర్ట్స్లో అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్పిన దాంట్లో అదే షార్ట్ సర్క్యూట్ అయింది, యాక్సిడెంట్ కింద అయితే వాళ్ళు పెట్టరు. యాక్సిడెంట్ జరిగింది అంటే ఒక యాక్సిడెంట్ ఎవడేం చేయగలరు, బట్ ఇన్సిడెంట్ కింద గవర్నమెంట్ కూడా అనిపిస్తుంది, గవర్నమెంట్ కూడా ఒక ఫీల్ ఉంది. అందుకని దీన్ని ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసుకుంటాం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను సింగిల్ జ్యుడిషియరీ కమిటీకి దీన్ని పెడతాము, ఎంక్వైరీ పెడుతున్నాము దీన్ని అని చెప్పేసి అంటారు. వెంటనే ఇమీడియట్గా చెప్పడం డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ పారామీటర్స్ అన్నిటిని తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంటే ఏదో. అందుకే నేను ఇందాక చెప్పాను మీకు, అది మధ్యప్రదేశ్ బార్డర్లోను ఉత్తరప్రదేశ్ బార్డర్లోను ఉండేటువంటి ప్రాంతం. అది చంబల్ ఏరియా అమ్మ అదంతా కూడా. దాని పక్కనే చంబల్ ఉంటుంది. చంబల్ అనేసరికి చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. బండిట్ ఏరియా, బండిట్ జోన్స్ అన్నీ కూడా బండిట్ జోన్స్. అందులో ఈ మధ్యన ఉత్తరప్రదేశ్ సీఎంకి వ్యతిరేకంగా చాలా ఎక్కువ గొడవలు జరుగుతుంది. ఒక అతను తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చాలా గొడవలు జరుగుతుంది. ఏదైనా ఒక ఇది కావాలని చేశారు అన్నదాన్ని రూల్ అవుట్ చేయడానికి అయితే లేదు. ఖచ్చితంగా ఈ కోణం కూడా ఒకటి మనం ఆలోచించుకోవచ్చు. దీనిలో కూడా ఒక పర్స్పెక్టివ్ ఇది అయి ఉండొచ్చు అన్న దాని మీద నాకుండేటువంటి ఆలోచనలో నేనైతే ఖచ్చితంగా అయితే ఉందమ్మా నాకు ఈ రకంగా. గ్రేట్ సార్, గ్రేట్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.